శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా హృదయపూర్వక ధన్యవాదములు. స్త్రీలకు అవసరమైనటువంటి కొన్ని విషయాలను మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఇంతకు మునుపు శ్రీమతి దానమ్మ ప్రకాష్ గారి ద్వారా ఆమె కుట్టుకున్న చీరల డిజైన్లు, ఒక అద్దం కుట్టు ఎలా కుట్టాలి అవన్నీ కూడా ఆమె మీకు చూపించడం జరిగింది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ మీకు చూపించడంలో మనకి ఇంటి పని అయిపోయిన తర్వాత చాలా ఖాళీ సమయం ఉంటుంది. ఇప్పుడైతే ఆ ఖాళీ సమయాన్ని ఏం చేస్తున్నారంటే చాలామంది ఆడవాళ్ళు మనకు తెలిసిందే సీరియల్ చూడడం, లేకపోతే సినిమాలు చూడడం, ఎక్కువ సమయం పిచ్చాపాటి కబుర్లతో సమయం వెళ్ళబుచ్చడం. నేనైతే ఏమంటానంటే ఒక చేతి పని నేర్చుకొని ఈ చీరలు కుట్టుకోవడం, పెయింటింగ్ వేసుకోవడం, లేక జాకెట్ల పైన డిజైన్ వేసుకోవడం. మీకు తెలుసా అండి, ఆర్యా వర్క్ చేసుకోవడం, లేకపోతే జాకెట్ డిజైన్ జాకెట్ కుట్టించుకోవడం చాలా కాస్ట్లీ. ఇప్పుడైతే ఒక్కొక్క జాకెట్ అక్కడ కుట్టించుకునే వాళ్ళని గమనించినప్పుడు 4-5 వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో వేలకు వెళ్ళిపోతూ ఉంది రేటు. అయితే చాలా అందంగా కుడుతున్నారు, కాదని చెప్పటం లేదు. అయితే మధ్యతరగతి కుటుంబీకులు లాంటి మనము జాకెట్ల మీద డిజైన్ మనమే వేసుకోవచ్చు. చక్కని కుట్లతో మనమే చేసుకోవచ్చు. ఆ కుట్లన్నీ ఆ సొగసులన్నీ అందాలన్నీ మనమే కుట్టుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. అయితే కాస్త ఓపిక ఉండాలి, ఆ పని పైన మనకి శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము. చాలా సమయం వెచ్చించి, చాలా డబ్బు వెచ్చించి ఆ డిజైన్స్ చేసుకునే దానికన్నా మనం ఇలా మన చేతులతో కుట్టుకుంటే మనకు ఒక తృప్తి, అంతేకాకుండా ఒక చేతి పని మనకు అలవడుతుంది. తద్వారా ఇతరులు కూడా మనము దాని గురించి చెప్పగలం. ఇందుకోసమని మరొకసారి దానమ్మ గారిని అడిగాను. వారు జాకెట్ల మీద ఎలా డిజైన్ చేసుకున్నారో చూపించమన్నాను. చాలా చక్కటి ఆ డిజైన్స్ అన్నీ ఆవిడ మనకి చూపిస్తున్నారు. అంతేకాకుండా మనం ఆ వీడియోలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, ఏ కలర్కి ఏ కలర్ దారం వేసింది, ఏ కలర్కి ఏ ఫ్లవర్కి ఎలాంటి కుట్టారు. దీని విషయం మనము కొంచెం శ్రద్ధగా కానీ ఆ వీడియో గమనించగలిగితే చక్కగా మనం కూడా ఆ పని చేసుకోవడానికి మనకు వీలవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా శ్రీమతి దానమ్మ ప్రకాష్ గారు మనకు అందించబోయే ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తామా? శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈరోజు మీకు జాకెట్ల మీద డిజైన్ చూపించాలనుకుంటున్నాను. గతంలో శారీస్ మీద డిజైన్స్ చూపించాను, ఇప్పుడు జాకెట్ల మీద డిజైన్ చూడండి. రండి నాతో కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ చీరల మీద జాకెట్లు. ఇది బటర్ఫ్లై, ఫ్రెంచ్ నాట్, ఇది హెరెన్ బోన్, ఇది ముత్యాల వర్క్, రాజస్థానీ వర్క్, కాంతా వర్క్, బీడ్స్ ముత్యాల వర్క్. ఇది ముత్యాల వర్క్ ప్లస్ దీనిలో తలుకులు, ఆ పైన హెరిన్ బోన్ వర్క్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా సన్న ముత్యాలు, హెరిన్ బోన్ వర్క్. ఇది అద్దాలు, స్క్వేర్ అద్దాలు. ఇవి చైన్ స్టిచ్, తర్వాత కాంతా వర్క్, మిర్రర్ వర్క్, పైన లేజీ డేజీ. నేను మిర్రర్ కుట్టించే చూపించాను. ఆ మిర్రర్ వర్క్కి ఆ చుట్టూ లేజీ డేజీ వేసాను. ఇది బటర్ఫ్లై, సాటిన్ స్టిచ్ ప్లస్ కాంతా వర్క్. ఇది మిర్రర్ వర్క్ ప్లస్ చెంకీ వర్క్. ఇది చెంకీ వర్క్ ప్లస్ ముత్యాల వర్క్. ఇవి అద్దాలు, సెల్ఫ్. ఇది హెరిన్ బోన్ వర్క్.
చూస్తున్నారా? హెరిన్ బోన్ వర్క్. ఇది చూస్తున్నారా? నా సొంతంగా నేనే డిజైన్ చేసి ఆ డిజైన్ని ఏ విధంగా కలర్ కాంబినేషన్ చూసుకుంటూ ఈ విధంగా కుట్టాను అనమాట. సన్న ముత్యాలు, దీనికి చైన్ స్టిచ్చింగ్, హెరిన్ బోన్ స్టిచ్చింగ్, ముత్యాల వర్క్ ప్లస్ తలుకులు. చూస్తున్నారా? కాంతా వర్క్. ఇది సాటిన్ స్టిచ్. ఇది హెరిన్ బోన్ వర్క్, ఫిష్ బోన్ వర్క్. ఇది కాంతా వర్క్. ఇది ముత్యాల వర్క్. చూస్తున్నారా? ముత్యాల వర్క్, సన్న ముత్యాలు, లావు ముత్యాలు. ఇది బటర్ఫ్లై మిర్రర్ వర్క్ ప్లస్ చెంకీ వర్క్. ఇది లేజీ డేజీ ఫిష్ బోన్ వర్క్. దాని మధ్యలో పిప్పిళ్ళకి సాటిన్ స్టిచ్. ఇవి సెల్ఫ్, అంటే డిజైన్ వాళ్ళే ఇచ్చున్నారు. వాటి మధ్యలో నేను ఈ విధంగా తలుకులు కుట్టుకొని కాంట్రాస్ట్. ఇది కూడా చూస్తున్నారా? ఇది కొమ్మ కుట్టు లేజీ డేజీ ముత్యాల వర్క్. మిర్రర్ వర్క్, స్క్వేర్ మిర్రర్. ఇది ఫుల్ మిర్రర్, రౌండ్ది, అవి స్క్వేర్వి. ఇది కూడా ముత్యాల వర్క్, కొమ్మ కుట్టు, తడుకులు, దాని లోపల కాంట్రాస్ట్. ఇది బటర్ఫ్లై. చూస్తున్నారా? బటర్ఫ్లై అంటే పట్టు చీరకి మీద డిజైన్ చేశాను. పట్టు చీరకు కూడా బటర్ఫ్లై వేసాను, గతంలో చూపించాను. ఇది వచ్చి లాంగ్ అండ్ షార్ట్. శారీకి లాంగ్ అండ్ షార్ట్ వేసాను కాబట్టి హ్యాండ్కి లాంగ్ అండ్ షార్ట్ వేసాను. ఇది ముత్యాల వర్క్, కోల ముత్యాలు, లేజీ డేజీ. ఇది శారీకి వేసాను, మళ్ళీ తిరిగి జాకెట్కి ఈ విధంగా వేసుకున్నా. ఫుల్గా శారీ ఎంత ఫుల్గా ఇట్లా కుట్టుకున్నా. ఇది వాళ్ళే సెల్ఫ్ ఇచ్చారు జాకెట్కి, దానిలో నేను చెంకీ వర్క్ ఈ విధంగా
కుట్టుకున్నా. ఇది కూడా అదే విధంగా వాళ్ళు డిజైన్ ఇస్తే వాటిలో నేను ఈ చెమ్కి వర్క్ చేసుకున్నా. చూస్తున్నారా? చూసినట్లు కాదమ్మా, మీరు కూడా మీ జాకెట్ల మీద ఈ విధంగా ట్రై చేసి మన సొంతంగా మనం కుట్టుకుంటేనే దానికి అందం వస్తుంది, మనకు ఆహ్లాదం కలుగుతుంది. ఎందుకంటే రెడీమేడ్ కుట్టించుకోవడము చాలా కష్టం. ఒక్కొక్క జాకెట్ కుట్టాలంటే 2000 తీసుకుంటున్నారు, 5000 తీసుకుంటున్నారు, 10,000 కూడా తీసుకుంటున్నారు. మనకు వచ్చిన కుట్లు మనకు అందుబాటులో ఉండే దారాలు తీసుకొని ఈ విధంగా వర్క్ చేసుకుంటే, నన్ను కూడా చాలామంది చర్చికి వేసుకొని పోయినా బయట వేసుకోకపోయినా ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నారు అని అడుగుతారు. నేనేం చెప్తానంటే, నేను కొనలేదమ్మా నేనే కుట్టుకున్నానంటే నమ్మరు. కాబట్టి మీరందరూ కూడా వీక్షించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్ శ్రీమతి నిర్మలా చార్లెస్ ఈ విధంగా మనకు అవకాశాన్ని కల్పించినందుకు ఆమెకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను ఈరోజు కొన్ని కుట్లను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. గతంలో కొన్ని నేర్పించాను, ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను, చూడండి, నాతో కూడా రండి. ఇది పెయింటింగ్. ఇది నవారు కుట్టు. ఇది ముత్యాల వర్క్. రాజస్థానీ బొమ్మలండి, అమ్మాయి బొమ్మలు. ఇది కచ్ వర్క్, చూస్తున్నారా? ఇది కచ్ వర్క్. ఇది అంబారు. ఇది గ్రీటింగ్ కార్డులో వేసుంటే చూసి దాన్ని డ్రా చేసి ఈ విధంగా నేను అంబారు కుట్టాను, చూడండి. ఇది అమ్మాయి బొమ్మ, కాంతా వర్క్. ఇది బటన్ హోల్ స్టిచ్. ఇది చెమ్కీ వర్క్. ఇది చెమ్కీ వర్క్. మళ్ళీ ఒకసారి చూడండి. ఇది చెమ్కీ వర్క్. ఇది చెమ్కీ వర్క్. ఇది బటన్ హోల్ స్టిచ్. ఇది కాంతా వర్క్. అమ్మాయి బాస్కెట్ సంకలో పెట్టుకుని పోతా ఉంది. ఇది అమ్మాయిలు బుట్ట పెట్టుకొని నాట్యం చేస్తున్నారు. ఇది అంబారు. రాజులు ఈ విధంగా అంబార్లు ఊరేగుతూ నాట్యం చేసుకుంటూ వాళ్ళని తీసుకొని పోతున్నారు అన్నమాట, రాజుగారిని రాణిగారిని. రాజుగారిని కాదు, రాజుగారి కాడికి రాణిగారు పోతున్నారు. ఇది అంబారు, ఏనుగు మీద. ఇది కచ్ వర్క్. ఇది అమ్మాయి హెరీన్ బోన్ వర్క్, బటన్ హోల్ స్టిచ్, లేజీ డేజీ స్టిచ్ దీనిలో ఉంది. ఒకసారి చూడండి. ఇది రాజస్థానీ వర్క్. ఇది ముత్యాల వర్క్. ఇది నవార్ కుట్టు. నవార్ కుట్టు, కొమ్మ కుట్టు, ముద్ద కుట్టు, తర్వాత లేజీ డేజీ వర్క్.
ఈజీ పెయింటింగ్ వర్క్, ఫ్రీ హ్యాండ్. వీక్షించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చూశారు కదండి ఇంతసేపు ఎన్ని జాకెట్లో ఆ బ్లౌజుల మీద ఆవిడ ఎంచుకున్నటువంటి ఆ రంగు దారాలు అయితేనేమి, ఏ కలర్కి ఎలాంటి కుట్టు కుట్టాలో కూడా మంచి సెలక్షన్ తోటి ఒక అందమైన డిజైన్స్ వేసుకొని ఆ జాకెట్లు చూస్తుంటే, ఆ డిజైన్ చూస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఒక స్త్రీమూర్తి అంత చక్కని ఆ డిజైన్స్ కుట్టి తను వేసుకుంటుంది చూడండి, అదొక తృప్తి. ఇప్పుడు మనము పండించినటువంటి పొలంలో పైరు తింటే మనకెంత సంతోషమో, మనం ఒక చెట్టు వేసామనుకోండి, దానికి పూలు పెట్టుకుంటే మనకు చాలా సంతోషం. కొన్న పూల కంటే కూడా ఒక చెట్టు మనకి ఇంట్లో పండ్లు ఏదైనా కాయలు వచ్చాయనుకోండి, అవి కోసుకొని తినడం మనం ఎంతో సంతోషం ఫీల్ అవుతాం. కాబట్టి తన చేతులారా కుట్టుకున్నటువంటి ఆ డిజైన్స్ తోటి ఉన్నటువంటి చీరలు, ఆ జాకెట్లు చక్కగా తను ధరించుకుంటుంది. అందరు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అంటారు. అయితే అక్కడి వరకే మనం ఆగిపోకూడదు సుమా, కొంచెం ముందుకు వెళ్దాం, ఆ కుట్లు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు కుట్లు అవుట్ ఆఫ్ డిజైను ఎందుకు ఫ్యాషన్ చాలా ముదిరిపోయింది కదండి. ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు, అంతసేపు ఎవరు కుడతారు, ఎంత టైం వేస్ట్. కాబట్టి ఆరే వర్క్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ మగ్గం వర్క్ వాళ్ళు చక్కగా కుట్టిచ్చేస్తారు. ఏ డిజైన్ కావాలంటే డిజైన్ ఇస్తే డబ్బులు ఇచ్చేయచ్చు. కానీ అది నేను అంటాను, అది డబ్బు వేస్ట్ చేయడం అంటాను. మనకి చేతిలో కళలు ఉన్నాయి, పని ఉంది, నేర్చుకోగలము, ఓపిక ఉంది. ఎందుకంటే స్త్రీ చాలా సహనశీలి, ఎంత పనులైనా మనము సాధించుతాం. మనకు ఆ యొక్క ఆసక్తి ఉంది, దానిపైన పట్టు ఉంది పని మీద. కాబట్టి చక్కగా కుట్లు నేర్చుకొని అందంగా, ఎందుకంటే రాను రాను కుట్లు కూడా అంతరించిపోతున్నాయి. ఇంకా మా జనరేషన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఏం కుట్లు అంటే ఏం కుట్లు అని అడుగుతారేమో. స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు కుట్టు క్లాసులు, సూయింగ్ క్లాసెస్ పెట్టడం లేదు. ఒకప్పుడు స్కూళ్ళల్లో సూయింగ్ టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా కుట్టాలి, ఎలా ఎంబ్రాయిడరీ చేయాలి నేర్పించేవాళ్ళు. ఇప్పుడైతే స్కూళ్ళల్లో కుట్టు టీచర్లు సాధారణంగా కనిపించడం లేదు, కనుమరుగైపోతున్నారు. కాబట్టి ఆడపిల్లలు ఇది ఒక కళ నేర్చుకోవాల్సింది, కళ నేర్చుకోవాలి. వాళ్ళు డ్రాయింగ్ వేయడము, కుట్లు కుట్టడము అది నేర్చుకోవాలి. ఇది ఒక కళాత్మకమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క వీడియోని మీ ముందుకు ఉంచాను. దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా ఆ కుట్లు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు గూగుల్లో చాలా హెల్ప్ఫుల్ మనకి కదా, ఏ కుట్టు ఎలా కుట్టాలో కూడా నేర్పించేస్తూ ఉన్నారు. వేటి సెలక్షన్ కూడా, వాటన్నిటి సహాయం తీసుకుందాం, టెక్నాలజీ సహాయం కూడా తీసుకుందాం. చక్కగా డిజైన్స్ వేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువసేపు వేరే విషయాలకి మనము టైం పెట్టుకోకుండా, ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలసి ఏంటంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన మైండ్ ఎప్పుడు కూడా పని మీద ఉండాలి, ఏదో ఒక పని మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. అది మనకు ఆరోగ్యం కూడా. అంతేగాని వృధాగా మనము సమయం అంతా వేస్ట్ చేసుకుంటూ, ఎక్కడో ఆలోచించుకుంటూ, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనం పెట్టుకొని ఉంటే అనవసరంగా తలనొప్పే కాదు, దానివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి నా యొక్క సలహాని పాటించి ఈ కుట్లు కుట్టడం నేర్చుకోండి, అల్లికి అల్లడం నేర్చుకోండి, చక్కగా డిజైన్స్ వేయడం నేర్చుకోండి. ఈ కళను ఇలాగే అంతరించిపోకుండా మనమందరం దీన్ని తీసుకెళ్దాం, ముందు తరాల వాళ్ళకి దీన్ని తీసుకెళ్ళడానికి మనందరం ప్రయత్నిస్తాం. ఓకేనా? ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. ఉండనా మరి? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.